వినాయకుడిని ఏకదంతుడు అని పిలవడానికి ఈ 3 కథల్లో ఏది సరైందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చిన్నప్పటి నుంచి ఈ 3 కథలు వింటూ నెక్స్ట్ జనరేషన్కి ఏది సరైందో చెప్పడానికి నాకు అవగాహన కోసం ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. దీంట్లో 3 కథల్లో మొదటిది బ్రహ్మాండ పురాణంలో పరశురాముడికి అలాగే వినాయకుడికి చిన్న గొడవ జరిగినప్పుడు పరశురాముడు కోపంతో తన ఆయుధాన్ని విసిరేసినప్పుడు అది తగిలి దంతం ఊడిపోయినట్టు అది ఒక కథ ఉంది. రెండోది ఒకసారి విందుకెళ్ళేసి వినాయకుడు అలాగే చిట్టెలుక ఇద్దరు తిరిగి వస్తూ ఉంటే ఆ టైంలో చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడని చెప్పి ఆగ్రహించి తన దంతాన్ని తీసి చంద్రుడిని విసిరేసి ఈ వినాయక చతుర్థి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు కూడా హేళనకు గురవుతారని చెప్పి నిందలు పడతారని చెప్పి వాళ్ళకి ఆ శాపం పెట్టినట్టు అదొక కథ ఉంది. మూడో కథ అది మనందరికీ తెలిసిందే. వ్యాస మహర్షి తను మహాభారతాన్ని చెప్తున్నప్పుడు వినాయకుడు రాద్దామని స్టార్ట్ చేసి ఎలా అయినా సరే ఒక్కసారిగా రాసేయాలి, ఎక్కడ ఆపకూడదని చెప్పి పెన్ను కంటే వేగంగా ఉండే విధంగా అంటే కలం కంటే వేగంగా ఏదైనా ఉంటుందని దంతాన్ని తీసి రాశారు అని చెప్పి అదొక కథ ఉంది. ఈ 3 కథలలో ఏది సరైనది అనేది మీకు తెలిస్తే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి సరైన మార్గంలో ఇది తెలియచేయడానికి నేను అవగాహన పెంచుకునేదానికి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. సో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఆ భగవంతుడి ఆశీర్వాదం, వినాయకుడి ఆశీర్వాదం ప్రతి కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.